ఏలూరు జిల్లా ఏలూరు నుండి మహాకుంభమేళాకు ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రయాణికుల కోరికపై 2 బస్సులు ఏర్పాటు చేయడమైందని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్ఆర్కే వరప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాత్రా స్పెషల్ బస్ సర్వీసుల వివరాలను వెల్లడించారు. ఈ బస్సులు ఏలూరులో బయలుదేరి పూరి, కోణార్క్, భువనేశ్వర్, ప్రయాగ్రాజ్, సంగమస్థానం, కాశీ, అయోధ్య, గయా, బుద్ధగయ తిరుగు ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్య దేవాలయం, శ్రీకూర్మం దర్శనం అనంతరం ఏలూరు చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ యాత్ర మొత్తం 8 రోజులని, యాత్రికులకు ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు కూడా చేయడమైందని, యాత్ర మొత్తం ఖర్చు 12,500గా నిర్ణయించడమైందని అన్నారు. ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ ప్రారంభమైందని, మరిన్ని వివరాలకు 9346767670 PRO ఫోన్ నంబర్కు సంప్రదించాలని తెలిపారు. ఇటీవల జరిగిన సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్కి 572 స్పెషల్ బస్సులు తిప్పడం జరిగిందని, తద్వారా 1,14,00,000 ఆదాయం వచ్చిందని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 లక్షల ఎక్కువ ఆదాయం వచ్చిందని ఆర్టీసీ బస్సులను ఎంచుకుని ప్రయాణించిన ప్రతి ప్రయాణికుడికి ఆయన ధన్యవాదాలను తెలియజేశారు. ఫిబ్రవరి 26వ తేదీన వచ్చే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఏలూరు సమీపమైన బలివే క్షేత్రానికి ఏలూరు, నూజివీడు నుండి 60 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడమైందని, పట్టిసీమకి జంగారెడ్డిగూడెం నుండి 30 బస్సులు, తాడేపల్లిగూడెం నుండి 20 బస్సులు, తాడేపల్లిగూడెం వద్ద గల వీరంపాలెంకు తాడేపల్లిగూడెం నుండి 10 బస్సులు, ఏలూరు నుండి 4 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరిగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 50 బస్సులు ఏర్పాటు చేయబడ్డాయని, కాబట్టి ఏ జాతర కార్యక్రమం జరిగినా ఆర్టీసీ ముందుండి బస్సులు నడుపుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్వీఆర్ ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ శ్రీమతి బి వాణి, ఏఎంటీ జి మురళి, పిఆర్ఓ కేఎల్వి నరసింహం పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కుంభమేళా సంబంధించిన జాతర నిమిత్తం ప్రయాణికుల కోరిక మేర మన ఏలూరు జిల్లా ఏలూరు నుంచి మీరు ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి కుంభమేళా వెళ్ళడానికి ప్రత్యేక బస్సులు నడపడానికి ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏలూరు నుంచి ఫిబ్రవరి 4న మొదటి బస్సు బయలుదేరేలాగా ఆన్లైన్లో సర్వీసెస్ ఓపెన్ చేసాం. ఈ కుంభమేళా వెళ్ళే ప్రత్యేక బస్సులు ఏంటంటే 8 రోజుల టూర్ ప్యాకేజ్ అవి సూపర్ లగ్జరీ బస్సెస్. ఈ బస్సులు ఏలూరులో బయలుదేరి ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం బయలుదేరి పూరి, కోణార్క్, భువనేశ్వర్, ప్రయాగరాజ్ వెళ్ళి కుంభమేళా దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో అయోధ్య, గయా, బుద్ధగయ, కాశీ కవర్ చేస్తూ ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి, శ్రీకూర్మం కూడా దర్శనం చేసి తిరిగి ఏలూరు తిరిగి వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. ఇది 8 రోజుల టూర్ ప్యాకేజ్. ఇది 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇంక్లూడింగ్ వీళ్ళ భోజన వసతి కలిగంగా చేస్తూ మనిషి ఒక్కింటికి 12,500 రూపాయలుగా టికెట్ డిసైడ్ చేసాం. ఇది ఎక్స్క్లూజివ్ ఈ ఆన్లైన్లో పెట్టిన బస్ సర్వీస్. ఇది కాకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైనా ఒక 30 మంది ప్రయాణికులు కనుక వచ్చి వాళ్ళు కోరుకున్న ఈ సోకాళ్ళు కుంభమేళాకి వాళ్ళు కోరుకున్న రూట్లో రకరకాల టెంపుల్స్ టచ్ చేస్తూ వెళ్ళేలా ప్యాకేజ్ కూడా ఉన్నాయి. నేను గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే సమీప డిపో మేనేజర్ కలుసుకుంటే కనుక వాళ్ళకి చెప్పిన ప్లేసులకి కిలోమీటర్స్ అవి లెక్కలు కట్టి అమౌంట్ డిసైడ్ చేసి బస్సు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. చేస్తున్న సర్వీసులు స్పెషల్ సర్వీసులు 48232 ఒక సర్వీస్ ఓపెన్ చేస్తాం. 48236 ఈ 2 సర్వీసులకి కూడా ఆన్లైన్ ద్వారా మీరు టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే శివరాత్రిలో మరొక ఇంపార్టెంట్ ప్లేస్ పట్టిసీమ. ఈ పట్టిసీమ సంబంధించి జంగారెడ్డిగూడెం డిపో నుంచి, తాడేపల్లిగూడెం డిపో నుంచి బస్సులు ప్లాన్ చేస్తున్నాం. జంగారెడ్డి డిపో నుంచి 30 బస్సులు, తాడేపల్లిగూడెం నుంచి 20 బస్సులు పట్టిసీమ ప్లాన్ చేస్తున్నాం. అలాగే జంగారెడ్డి డిపో దగ్గరలో ఉన్న తాడుబాయి శివాలయాన్ని కూడా 4 అదనపు బస్సులు ప్లాన్ చేస్తున్నాం. తాడేపల్లిగూడెం దగ్గర వీరంపాలెం అనే ఊర్లో ఉన్న శివాలయాన్ని కూడా తాడేపల్లిగూడెం నుంచి 8 బస్సులు ప్లాన్ చేస్తున్నాం. ప్రయాణికులకు నమస్కారం. మహాకుంభమేళా, ఈ మహాకుంభమేళా చాలా గొప్పది. ఇది 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఈ అవకాశం ఎంతమంది ఉపయోగించుకుంటారో తెలియదు. ఈ స్నాన మహిమ ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి అంతర్వాహిని. ఒక్క ప్రయాగ్రాజ్లో మాత్రమే అంత గొప్ప విశిష్టత ఉంది. ఏంటంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు
అందులో అమృతధారలు పడ్డాయి. అందుకని ప్రయాగ్రాజ్కి అంత విశిష్టత. ఈ గంగా, యమున, సరస్వతి మూడు కలిసినటువంటి ఈ పవిత్ర సంగమంలో అఖాడా సాధువులు, అఘోరీలు, నాగసాధువులు, ఇంకా కపాలీలు, వీళ్ళుగాక అనేకమైన అఖాడాల నుంచి నాద సాంప్రదాయం, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నాద సాంప్రదాయం, ఆయన నాద సాంప్రదాయంలో మన ఈ రక్షణ సమితికి ఆయన ఒక గురువు. కాబట్టి జాలంధర్నాథ్, మచ్చేంద్రనాథ్ ఈ వర్గానికి చెందింది నాద సాంప్రదాయం. ఆ యోగి ఆదిత్యనాథ్ నాద సాంప్రదాయానికి సంబంధించిన వారు. అక్కడ ప్రత్యేకంగా ఎంతమంది వచ్చినా సరే అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు స్నానాలకి. ఏ ఘాట్లో స్నానం చేసినా సరే పుణ్యం వస్తుంది. ఈ ఒకే ఘాట్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని మాత్రం ఒకే చోటకి అందరూ వెళ్ళి ఇబ్బందులకు గురి కావద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారు నిన్న కూడా ఒక ఆర్డర్ జారీ చేశారు. ఈ నెలంతా సూర్యుడికి ప్రసిద్ధి కాబట్టి చాలా విశేషమైన దర్శనం మనం చేసుకోబోతున్నాం. ఆ తర్వాత అనేక వేల సంవత్సరాల నాటి లింగరాజ్ టెంపుల్, చాలా గొప్పది ఆ టెంపుల్. అక్కడి నుంచి ప్రయాగ వెళ్తాం. వచ్చేటప్పుడు మళ్ళీ భాస్కరుని దర్శించుకుని అరసవల్లిలో అక్కడి నుంచి మనం క్షేమంగా గమ్యం చేస్తాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అపూర్వ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ తరఫున అందరికీ మనవి చేస్తున్నాం. నమస్కారం.